రేపటి రాశి ఫలాలు చూసుకుంటే అంటే 25 జూన్ తారీఖు మనకు గురువారం ఉత్తరాయణం జ్యేష్ఠ మాసం అండి. శుక్లపక్ష తిథి ఏకాదశి వచ్చిందనమాట. అయితే నిర్జల ఏకాదశి వ్రతము ఈరోజు విశేషం ఏంటంటే ఇంకా మహావిష్ణు ఆరాధన చాలా మంచిదన్నమాట. అయితే మొదటిగా మనం మేషరాశి చూసుకుంటే ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభించవచ్చు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు, ఆర్థిక విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం అన్నమాట. ఏదైనా పెండింగ్ పనులు ఉంటే తొందరగా కంప్లీట్ అయ్యే అవకాశాలు మీకు ధరిస్తున్నాయి. అయితే కొంచెం ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. నెక్స్ట్ వృషభ రాశి, వ్యాపారంలో పురోగతి కలుగుతుంది, స్నేహితుల సహకారం మీకు లభిస్తుంది, ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. కొంచెం పెట్టుదల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. మీరు రేపు ధరించవలసిన రంగు తెలుపు రంగు. ఇంకా మిథునం రాశి చూసుకుంటే కొత్త పరిచయాలు మీకు కలుగుతాయి. విద్యార్థులకు చాలా బాగుంది ఈరోజు. ప్రయాణాల ద్వారా కూడా మీకు మంచిది కలుగుతుంది. రేపు ధరించవలసిన దుస్తులు ఆకుపచ్చ. కర్కాటక రాశి చూసుకుంటూ కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఖర్చులు కొంచెం నియంత్రించడం చాలా మంచిది. మీరు ధరించవలసిన రంగు ఏంటంటే వెండి రంగు అనమాట. తర్వాత సింహరాశి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు, చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. కొంచెం ఏంటంటే మీరు ధరించవలసిన రంగు బంగారు పసుపు. ఆర్థిక విషయంలో లాభాలు కూడా మీకు దొరుకుతాయి. నెక్స్ట్ కన్యా రాశి చూసుకుంటే విద్య మరియు ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులకు పూర్తవుతాయి అన్నమాట. రేపు మీ ప్రయాణాలు కూడా అనుకూలంగా ఉంటాయి. స్నేహితుల నుంచి కూడా మీకు లాభం కలుగుతుంది. మీరు ఆకుపచ్చ ధరించడం మంచిది. నెక్స్ట్ తులారాశి, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి, కుటుంబంతో సంతోషంగా ఉంటారు, మీకు కొత్త అవకాశాలు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ప్రయాణాల ద్వారా మీకు ప్రయోజనం కలుగుతుంది. మీరు రేపు ధరించవలసిన రంగు గులాబీ రంగు. నెక్స్ట్ వృశ్చికం అండి, వ్యాపార లాభాలు పొందే అవకాశం ఉంది, కాకపోతే సహనం ఉండాలన్నమాట. మీకు పెద్దలతో నిర్ణయం తీసుకుంటే చాలా మంచిది. మీరు రేపు ధరించవలసిన రంగు ఏంటంటే ఎరుపు. తరువాత ధనుసు రాశి తీసుకుంటే కొత్త ప్రణాళికలు, ఇది మంచి సమయం, స్నేహితుల సహకారం మీకు కలుగుతుంది, కాకపోతే కొంచెం దైవారాధన కొంచెం మంచి జరుగుతుంది మీకు చేస్తే. ధరించవలసిన రంగు పసుపు. తర్వాత మకర రాశి చూసుకుంటే మీకు శ్రమకు తగ్గిన ఫలితం రేపు కలుగుతుంది, ఆర్థికంగా స్థిరత్వం కలుగుతుంది, మీరు కుటుంబంతో సంతోషంగా ఉంటారు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీకు రేపు ధనలాభం కూడా కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. మీరు ధరించవలసిన రంగు నీలం. తదుపరి కుంభరాశి, శుభవార్తలు వినే అవకాశం ఉంది, కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, అప్పుడు విజయం ఖచ్చితంగా సాధిస్తారు. అయితే మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. రేపు మీరు ధరించవలసిన రంగు ఆకాశ నీలం అన్నమాట. కొంచెం దైవారాధనకు కూడా కొంచెం దగ్గరగా ఉండండి, ఎందుకంటే రేపు ఏకాదశి తిథి కాబట్టి మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట మీకు. తర్వాత మీనరాశి, ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీరు పాల్గొంటారు, మనసులో ఉన్న కోరికలు రేపు తీరే అవకాశాలు ఉన్నాయి, మీకు శ్రమకు తగ్గ గుర్తింపు కలుగుతుంది. మీరు ధరించవలసిన రంగు పసుపు, ఆర్థికంగా కూడా స్థిరత్వం పెరుగుతుంది. అయితే ధరించవలసిన రంగు ఎందుకు చెప్తున్నానంటే మీకు కొంచెం ఆత్మవిశ్వాసం పెరిగి సానుకూల శక్తి లభిస్తుంది. సర్వే జన సుఖినో భవంతు.